హాయ్ అండి. ఈరోజు బయట కొనవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే క్రంచీగా క్రిస్పీగా పీనట్ చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల వరకు అయితే పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోని ఈ పల్లీలు అనేవి క్రంచీగా వచ్చినంత వరకు అయితే వేయించుకోండి. కలుపుతూ వేయించుకోవడం వల్ల లోపల వరకు ఎగుతాయి. ఇలా వేగిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినాక పొట్టు తీసేసి 2 ముక్కలుగా చేసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పల్లీలు గాను 1.5 కప్పు వరకు బెల్లం తురుము, అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలండి. పంచదార క్రిస్పీనెస్ కోసం వేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని కలుపుతూ అయితే పాకాన్ని అయితే కరగనివ్వాలి. ఇలా పాకం అనేది 10 నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు పాకం చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో చల్లనీళ్ళు తీసుకొని కొద్దిగా పాకం వేసుకొని ఇలా గట్టిగా ఇలా బ్రేక్ అవ్వాలండి. ఇలా బ్రేక్ అయితేనే మనకి పల్లి చెక్కకి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బ్రేక్ అయితే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకున్న పల్లీలను వేసుకొని పల్లీ అంతా పాకం పట్టేటట్టు ఒకసారి అంతా త్వరగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే గట్టి పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే ఒక ప్లేట్లోని నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోని ఈ చెక్కీని వేసుకొని రోలింగ్ పిన్తోని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మీడియం థిక్నెస్తోని ఇలా ప్రెస్ చేసుకున్నాక ఒక చాక్కి నెయ్యి అప్లై చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మార్క్స్ పెట్టుకోండి. చల్లారినాక మనకి ఈజీగా పీసెస్ అనేవి కట్ అవుతాయి. ఇలా మార్క్స్ అన్ని పెట్టుకొని పూర్తిగా చల్లారినాక వదిలేయాలండి. పూర్తిగా చల్లారినాక నైఫ్తోని ఇలాగా పల్లి పీసులుగా కట్ చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవన్నీ గాలికి బాగా చల్లారినాక ఒక డబ్బాలో పెట్టుకుంటే 2 వారాలని స్టోర్ అవుతాయండి. అంతనే క్రిస్పీ అని క్రంచీ పల్లి చెక్కీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.